తెలంగాణలో ఇంటర్మీడియట్ సంబంధించిన ఫలితాల్లో వచ్చిన గందరగోళంపై అండ్ అంతేకాకుండా విద్యార్థుల ఆత్మహత్యలపైన కూడా సీఎం కేసీఆర్ అయితే ఎట్టకేలకు స్పందించడం జరిగింది. సో అన్నిటిని కూడా మేము సరిదిద్దుతామని చెప్పి అంటున్నారు. సో విద్యా సంవత్సరం అనేది వృధా అయితే కానివ్వం, అనుమానాన్ని కూడా నివృత్తి చేయాల్సిందే. ఈ యొక్క ఎస్ఎస్సికి కానీ లేదంటే ఇంటర్మీడియట్ సంబంధించి కానీ పరీక్షలకు అతి త్వరలో మెరుగైన విధానం అయితే అమలు చేస్తామని చెప్పి అంటున్నారు. ఏవైతే మనకు ఇంటర్మీడియట్ ఫలితాలపై మనకు మిస్టేక్స్ అయితే దొర్లాయో వాటన్నిటిని కూడా అధికారులందరూ కూడా సరిద్దండి అని చెప్పి కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అండ్ తర్వాత మనం చూసినట్లయితే 10th మరియు ఇంటర్ బోర్డును రద్దు చేసే ఆలోచన ఉన్నట్లుగా సమాచారం. అసెంబ్లీలో త్వరలో బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందంట. వీటికి బదులుగా మనకు కొత్తగా ప్రభుత్వ పరీక్షల కమిషన్ అయితే నెలకొల్పి సో ఆ యొక్క సంస్థలకే ఈ యొక్క బాధ్యతను కూడా అప్పగించే అవకాశం అయితే ఉన్నట్లుగా సమాచారం అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇంటర్ ఫలితాలకు సంబంధించి చాలామంది అభ్యర్థులు కూడా ఈ యొక్క ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో మనకు ధర్నాలు రాస్తారోకలు కూడా చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో సీఎం కేసీఆర్ గారు కూడా మనకు వీటికి స్పందించారు. సో ఆత్మహత్యలు అయితే వద్దని చెప్పి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కూడా సత్వరమే చేయాలని చెప్పి కూడా మనకు సీఎం కేసీఆర్ గారు ఈ యొక్క అధికారులకి అయితే ఉద్దేశించి చెప్పడం అయితే జరిగిందనమాట. సో 3 విద్యార్థులు ఎస్టర్డే మనకు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఓకేనా. సో చాలామంది కూడా నెట్ సెంటర్ అనేది వర్క్ అనేది అవ్వట్లేదని కూడా చెప్పడం జరగడంతో మనకు ఈ యొక్క రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ సంబంధించి 8 కేంద్రాలను అయితే ఏర్పాటు అయితే చేస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఓకే, ఇంటర్మీడియట్ సంబంధించి 8 కేంద్రాలు అయితే ఏర్పాటు అనేది చేస్తున్నట్లుగా మనకు అప్డేట్ అయితే ఉంది. ఓకే, సో టీఎస్ ఆన్లైన్ ఇంటర్ వెబ్సైట్ 8 కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు అంట. రీవెరిఫికేషన్కి ₹600, రీకౌంటింగ్కి ₹100 అనేది చెల్లించాలని చెప్పి అంటున్నారు. హైదరాబాద్ డియూ కాలేజ్లో మహబూబియా జూనియర్ కాలేజ్, ఎంఏఎస్ జూనియర్ కాలేజ్ నాంపల్లి, ప్రభుత్వ జూనియర్ కళాశాల కాచిగూడ, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఫలక్నామా, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ హయత్ నగర్ వంటి వాటిలో మనకు ఇక రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ అయితే ఉంది. అండ్ అంతేకాకుండా మనకు అశోక్ గారిని కూడా వీటిని ఆయన యొక్క పదవి నుంచి అయితే తొలగించడం అయితే జరిగిందనమాట. అయితే చూడండి, మళ్ళీ మనకు ఈ యొక్క రీవాల్యుయేషన్ కానీ చేయడం అనేది మహాయజ్ఞం అని చెప్పి కూడా ఒక టైటిల్తో సమాచారం అయితే ఇచ్చారు. మొత్తంగా 3,28,000 విద్యార్థుల జవాబుపత్రాలు అయితే దిద్దుబాటు అనేది మనకు వీలైనంత త్వరగా అవ్వాలని చెప్పి మనకు సీఎం కేసీఆర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇది కొంచెం కష్టమైన ప్రక్రియ అని చెప్పి అంటున్నారు. ఓకే, సో రంగంలోకి మనకు డిగ్రీ అధ్యాపకులను కూడా తీసుకొని ఈ యొక్క ప్రక్రియ అయితే పూర్తి చేయాలన్న ఆలోచనతో కూడా ఉన్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఈ విధంగా మనకు అప్డేట్ అయితే ఉంది. ఓకే, సో తప్పకుండా ఇక ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా తెలియజేయండి.